दुनिया में कोई भी अच्छे वाले कोई भी नहीं है, पूरे पाप कर चुके हैं। आपने बोला कि मैं कोई काम गलत काम नहीं करा, मैं अच्छा काम करा, बोले तो ये गलत कर चुका है। మానవుని యొక్క స్వభావమే పాపపు స్వభావము। अपन के जीव पूरा पाप से भर चुका है। మానవుని యొక్క జీవితమే పాపపు జీవితము। अपन जो जीव पूरा पाप से भर चुका है। మానవుని యొక్క ఆలోచనలే పాపపు ఆలోచనలు। अपन के सोच पूरा पाप से भर चुका है। మానవుని యొక్క ప్రతి ఒక్క కార్యము కూడా పాపముతో నిండి ఉంటుంది। अपन के डेली दुनिया में पूरा अपन पाप कर चुके हैं। ప్రతి మానవుడు కూడా పాపములోనే పుడుతున్నాడు, పాపములోనే పెరుగుతున్నాడు, చివరికి ఒక రోజు పాపములోనే మరణిస్తున్నాడు। अपन की दुनिया में अपन जीने से पूरे में पाप नहीं जी रहे, पाप नहीं मर रहे। ప్రియమైన వారందరికీ ఇక్కడ మాట మీ అందరి కోసం చిరపరిచి వచ్చింది. ఏంటంటే మేమందరం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎవరో ఇక్కడ మైక్ పెట్టుకొని ఎంతో మాటలు చెప్తూ యేసు ప్రభు గురించి చెప్తూ ఉంటున్నారని మీరు అనుకోవచ్చు. ఈ రోజు ఈ యొక్క క్షణంలో ప్రభు యేసుక్రీస్తు వారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నుంచి నీకు ఒక వాక్యం చెప్తూ వచ్చాం. इस समय यीशु मसीह आपसे बात करने के लिए सोच रहा है, इसलिए हम यहाँ पर खड़े हैं। ఆ ఏది మాటలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చారు. यीशु मसीह 2000 साल पहले तुम्हारे लिए मेरे लिए इस धरती पे मनुष्य मंदिर में आया है। ఆయన వచ్చి మనందరి కొరకు ఈ యొక్క పాపాల నుంచి విడిపించడానికి, నిన్ను నన్ను ఈ యొక్క పాపం నుంచి విడిపించడానికి ఆ కల్వరి శిలువలో మరణిస్తూ వచ్చినాడు. वो तुम्हारे लिए, तुम्हारे और मेरे पापों के लिए, वो पापों की मुक्ति देने के लिए वो क्रूस पर मर गया है। ఆయన యొక్క మరణము మనందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకొస్తా ఉంటుంది. वो मर गया, वो जो मर गया ना, उसलिए సమాధానం కావాలి అంటే ఇంటిలోనికి సమాధానం కావాలి అంటే ఈ లోకంలోని ఇంటిలోనికి సమాధానం లేనే లేదు. నీ ఇంటిలో నీకు సమాధానం లేనే లేదు. నీ ఇంటిలో నీకు సమాధానం ఉండనే ఉండదు. ఎందుకంటే నీ ఇంటిలో సమాధానం లేదు. ఎందుకంటే నువ్వు నీ పాపములను ఇంకా ఒప్పుకోలేదు కాబట్టి. ఎందుకంటే నీ పాపములను ఇంకా ఒప్పుకోలేదు కాబట్టి నీకు సమాధానం లేనే లేదు. నీకు ఇంకా సమాధానం లేనే లేదు. ఎందుకంటే నువ్వు మంచివాడివి అని ఎప్పటికీ కాదు. నీవు నీకు సమాధానం లేకపోవడానికి చెడ్డవాడు అనే కారణం. ఎవరు ఈ లోకానికి ఎందుకు ఇచ్చిన్నాడు, ఆయన లోకానికి వచ్చి ఏం చేస్తున్నాడు, నిజమైన దేవుడు ఎందుకు అయి ఉన్నాడు అని కొన్ని మాటలు తెలియజేయడానికి వచ్చి ఉన్నాను. ఏమిటారా, 2000 సంవత్సరాల క్రితం ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన మన కోసం చనిపోయి తిరిగి 3 రోజులు వచ్చి ఉన్నాడు. ఆయన ఎందుకు చనిపోయినాడు అంటే మనం చేసిన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకుని చనిపోయి ఉన్నాడు. నిజమే కదా, ఈ లోకంలో ఎవరు చనిపోతారు? ఈ రోజు మన కోసం నిజమైన ప్రేమ ఎవరు ఇవ్వగలుగుతారు? ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే 5 మాత్రమే
మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే ఆయన జీవం ఉంది. ఆయన ఏం చెప్తున్నంటే నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. కావున ప్రేమ దేవుని బిడ్డలారా, నిజమైన ప్రేమ ఆయన మన పట్ల ఎందుకు చూపించగలిగాడు, ఆయన మన కోసం ఎందుకు చనిపోయి ఉన్నాడు అని అంటే ఈ రోజు మనం చేసిన ఒక పాపాలు ఆయన మీద వేసుకొని చనిపోయి ఉన్నాడు. ఈ రోజు గమనిస్తున్నారా, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో, ఎందుకనంటే ఏ క్షణము ఏమవుతుందో మనకు తెలియదు, ఎక్కువ క్షణము మనం చనిపోతామో మనకు తెలియదు. ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. దానికి మనం మరణాన్ని ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే నువ్వు సరిగ్గా చనిపోకముందే, నువ్వు మరణించకముందే, ఆ యొక్క మరణం అనేది నీ దగ్గరికి రాకముందే నీ ప్రభువైన యేసు తెలుసుకోవాలి. ఎంతగానో ఆశపడుతున్నాను. అయితే నీకోసం నా కోసం నిన్ను నన్ను కొన్నాడు ఆయన. ఎవరు చేసిన గొప్ప ప్రయత్నం కానీ నీ కొరకు నా కొరకు చేస్తున్నాడు. అటువంటి యేసుక్రీస్తు గురించి మనం చెప్పడానికి మేము వచ్చి ఉన్నాము. అయితే वाले पूरे भी मरना है. మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉంటాయి. मरने के बाद दो मार्ग रहेंगे. పరలోక రాజ్యం అయితే రెండోది నరకము. एक परलोक रहेगा, एक नरक रहेगा. మన పైన ఉన్న ప్రతి విధమైన పాపం కారణంగా మనం నరకానికి వెళ్తాము. अपन की दुनिया में कौन से पापों के लिए अपन नरक में चले जाएंगे. ఈ లోకంలో నీతిమంతులు ఎవరు కూడా లేరు, అందరూ కూడా పాపం చేశారని బైబిల్ సెలవిస్తుంది. दुनिया में कोई भी अच्छे वाले कोई भी नहीं है, पूरे पाप कर चुके हैं. ఒకవేళ నేను పాపిని కాదు, నేను పాపం చేయడం లేదు అని కనుక మీరు అనుకుంటే అది అబద్ధమై ఉంటుంది. ఒక శుభవార్త చెప్తున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన మనుషుల కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన సిలువలో ప్రాణం ఎందుకు పెట్టాడంటే మనుషులందరూ పాపం చేసి ఉన్నారు కాబట్టి. దేవుని వాక్యం చెప్తుంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మన వేదాలు కూడా చెప్తున్నాయి, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్ష నివక్షకం తుదరక్తం పరమాత్ముడైన. ఓ దేవాది దేవుడా, నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించు అని మానవుడు అలా ప్రార్థన చేస్తున్నాడు. ఓ దేవాది దేవుడా, నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోకి నడిపించని మానవుడు ప్రార్థన చేస్తున్నాడు. వీటన్నిటికీ జవాబు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సిలువలో రక్తం కార్చాడు. మనం నిజానికి చూస్తా ఉంటే మానవుడు ఈ లోకంలో ఎందుకు బతుకుతున్నాడు? మానవుడు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నాడు, ఏదో ఒక సమస్యతో పాపంతో ఉన్నాడు. ఆ పాపం పోవాలంటే దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవాలి. కాబట్టి మనుషులందరూ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన దగ్గర క్షమాపణ కోరుకుంటే ఆయన ముందు పాపాలు ఒప్పుకుంటే ఆయన పాపాలందరినీ తుడిచివేస్తాడు. కాబట్టి మరణించిన తర్వాత జీవితం ఉంది. దేవుడు యేసు ప్రభు చనిపోయి తిరిగి 3వ దినాన కూడా ఆయన లేచి ఆయన సవాల్ విసిరాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా విజయం ఎక్కడ అని. చూడండి, చాలా మంది చనిపోతున్నారు, కానీ ఎక్కడికి వెళ్తున్నారు ఎవరికైనా తెలుసా? చనిపోయిన తర్వాత జీవితం ఉంది. చనిపోయిన తర్వాత 2 స్థలాలు ఉన్నాయి, ఒకటి పరలోక రాజ్యం, ఒకటి నరకం. పరలోక రాజ్యానికి చేరాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. ఈ లోకంలో ఏ శాంతి కూడా మనకి ఇవ్వదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే మనకు శాంతినిస్తాడు. ఆయన చెప్పాడు బైబిల్లో, ప్రయాసపడి భారం మోసుకునే సమస్య జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను కూడా ఒకప్పుడు పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరిగాను, నేను పాపంలోనే జీవించాను. కానీ ఎప్పుడైతే నేను బైబిల్ చదివానో నా జీవితాన్ని మార్చాను. కానీ నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు ఈ లోకంలో చనిపోవాల్సిందే. చెప్తున్నా, నేను ఒకరోజు చనిపోవాల్సిందే, వింటున్నా మీరు కూడా ఒకరోజు చనిపోవాల్సిందే. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారని ఒకసారి ఆలోచించండి. చనిపోయిన తర్వాత జీవితం ఉంది, ఆ జీవితాన్ని ఇచ్చేదే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి మీ క్షమాపణ కోరుకుంటే ఆయన మీ పాపాలన్నీ తుడిచివేస్తాడు. కాబట్టి దేవుడికి కొన్ని మాటలు దీవించండి. నమ్ముకొని మంచిగా బతుకురా, నీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా. పైలము కొడక 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 పాపం చేయకురా. యేసును నమ్ముకొని మంచిగా బతుకురా, నీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా. కొడుకు రక్తము ఉరుకులు పెడితే పాపం
ఇష్టానుసారంగా ఇక్కడ ఉండి నీ ఇష్టంగా బ్రతికి నీ ఇష్టంగా నువ్వు చేస్తున్నప్పటికీ అది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మార్గంలో నడిచి ప్రభువైన యేసుక్రీస్తు వారి మార్గంలో ఉన్నట్లయితే ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఎప్పుడైతే ఈ లోకానికి నువ్వు బానిసైతావో, ఎప్పుడైతే నువ్వు ఈ లోకంలో ఇష్టపడుతూ ఉంటావో అప్పుడు నువ్వు నరకానికి మాత్రమే వెళ్తావు. ఈ లోకంలో నీకు ఎంతో మంది స్నేహితులు ఉంటారు, ఈ లోకంలో నీ ఫేవరెట్ హీరో ఉంటారు, ఈ లోకంలో నీ ఫేవరెట్ మూవీ ఉంటుంది, ఈ లోకంలో నీ ఫేవరెట్ ఇల్లు, నీ ఫేవరెట్ కార్, నీ ఫేవరెట్ బైక్ ఉంటుందేమో. అవన్నీ కూడా నువ్వు చనిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోవాలి. ఏది కూడా నీ దగ్గరికి రావు. నువ్వు చనిపోయిన తర్వాత ఏది కూడా నీ యొక్క పరలోక చనిపోవడానికి రాదు. అవన్నింటినీ కూడా నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడ నీకు ఇచ్చే రాజ్యం ఉంటుంది. అక్కడ నువ్వు అడిగిన అక్కడ పరలోక రాజ్యంలో దేవుడితో నువ్వు ఉంటావు. ప్రభువైన యేసుక్రీస్తు వారితో నువ్వు ఉంటావు. ప్రభువైన యేసుక్రీస్తు వారితో సమానంగా ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమ కోసం హత్యలు చేసుకుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. పార్కుల్లో, పబ్బుల్లో, బీచ్ల్లో, క్యాంటీన్లో, ఆఫీసుల్లో, న్యూస్లో లేదా కాలేజీల్లో ఎక్కడ పడితే అక్కడ కలిగే ఆ ప్రేమ అసలు ప్రేమ కాదు. ఈరోజు మేము మీకు ఒక నిజమైన ప్రేమను పరిచయం చేయాలనుకుంటున్నాము. అది దేవుని ప్రేమ. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనందరినీ ఎంతగానో ప్రేమించి తన స్వరూపంలో తన పోలికను చెప్పున మనందరినీ సృష్టించారు. మనందరినీ ఎంతో ప్రేమించారు. కానీ మనము తండ్రి అయిన దేవుని ప్రేమ నుండి తొలగిపోయి నిజమైన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు విడిచిపెట్టి పాపాన్ని ప్రేమిస్తున్నాము. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండునక్కడా. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండునక్కడా. కలుసుకుంటాము మేఘాల మీద, కలుసుకుంటాము మేఘాల మీద. చూస్తారు భూజనులంతా, చూస్తారు భూజనులంతా. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండునక్కడా. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండునక్కడా. I'm singing by the God who stands on his word. All that he promised, it'll all be done. The world will see a rapture like a surprise. All his children raising above like a bride. They will see us all flying to our one true love. Almighty God, our King of love, taking back all what belongs to him. Right, stand up on your feet. It's time to sing. ఆయన ఏ వాగ్దానం కాదు నిరర్ధకం, ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చువాడు. ఆయన ఏ వాగ్దానం, ఆయన ఏ వాగ్దానం కాదు నిరర్ధకం, ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చువాడు. ఆయన ఏ వాగ్దానం, ఆయన రాకడ వాగ్దానం నెరవేరు తథ్యం. చూస్తా